ప్రద్యుమ్నుడు జన్మించాక పూర్వం తాను తపస్సు చేసిన బదరికావనానికి వెళ్లిన శ్రీకృష్ణుడు గంగకు ఉత్తరంగా వన సందర్శనకు బయలుదేరాడు. అలా శ్రీకృష్ణుడు అడవిలో నడిచిన కొంతసేపటికి పులులు, సింహాలు, దుప్పులు, అడవి పందులు ఒంటి నిండా బాణాలు గుచ్చుకుని గోవిందనామం పఠిస్తూ పరిగెట్టడం గమనించాడు. ఎర్రటి కళ్ళతో, రక్తం కారుతున్న బాణాలతో భయంకరంగా ఉన్న కొందరు కిరాతకులు హరినామస్మరణ చేస్తూ వాటి వెనకాలే పరిగెత్తడం గమనించిన శ్రీకృష్ణుడు వారి నాయకుడైన గంటకర్ణుడి దగ్గరికి వెళ్లి మీరెవరని వారిని ప్రశ్నించాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించమని చెప్పి తన బాణానికి గుచ్చుకున్న మాంసపు ముక్కను నల్లనయ్యకు సమర్పించడంతో శ్రీకృష్ణుడు దాన్ని చేతిలోకి తీసుకుని జీవహింస ఎందుకు చేస్తున్నారని గంటకర్ణుడిని ప్రశ్నించాడు. పుట్టినప్పటి నుండి శ్రీకృష్ణుడు వారికి సర్వస్వమని, వారి రూపం ఎలాంటిదైనా, చేసే వృత్తి ఏదైనా భక్తి మార్గంలోనే శ్రీకృష్ణుడిని చేరుకోవాలనుకుంటున్నామని గంటకర్ణుడు శ్రీకృష్ణుడికి చెప్పడంతో గంటకర్ణుడి భక్తికి, అమాయకత్వానికి చలించిపోయిన శ్రీకృష్ణుడు గంటకర్ణుడి మనసులో మాధవుడి రూపం ఎలా అయితే ఉందో అలాంటి రూపంలోనే దర్శనమిచ్చి గంటకర్ణుడికి దివ్య రూపాన్ని అనుగ్రహించాడు.